ఏమో తెలియదు మరి నాకు కూడా కొంచెం నేనైతే లేదు మొత్తం చేపల సకలాశీర్వాదములకు కారణములైన మా ప్రియ పరలోకపు తండ్రి, మహాగణుడును మహోన్నతుడును సర్వోన్నతుడైన మా దేవ, ఈ 2014 సంవత్సరంలో క్రిస్మస్ మాసంలో మేమందరం ఇంటిగా చేరి నీ నామాన్ని స్తుతించుటకు ఆరాధించుటకు మీరు ఇచ్చిన ఈ ఉన్నతమైన సమయం బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమున కూడి ప్రార్థిస్తారు వారి మధ్య నివాసం చేయదని వాగ్దానం ఇచ్చిన మా తండ్రి, ఎక్కడ ప్రభా 2 హృదయాలు కలిసి నేను ఆరాధిస్తాయో, ఎక్కడ ప్రభా నీ నామమును గూర్చి కీర్తన ఉంటుందో అక్కడ నీ సన్నిధి సహవాసము మా ఇందుంచే దేవుడు అయినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. ప్రత్యేకంగా నీ సన్నిధిలో చేర్చిన ప్రతి బిడ్డలను పేరు పేరు దర్శించండి. రావాల్సిన వారందరినీ త్వరపడి నీ సన్నిధానానికి నడిపించండి. ఈరోజు సెమీ క్రిస్మస్ ఆరాధనలో వాక్యం అందిస్తున్న నీ దాసులను, అదేవిధంగా పాల్గొనబోతున్న నీ దాసులను, అన్ని సంఘములను, ఆహ్వానితులను, ప్రతి ఒక్కరు కూడా దేవా నీ సన్నిధిలోకి వచ్చి ఆరాధించుండగా అందరూ ఏక హృదయముతో, ఏక ఆత్మతో ప్రభా, ఏక మనస్సుతో నిన్ను ఆరాధించుకునే మహాప్రభు మాకు అనుగ్రహించి మనం వేడుకుంటున్నాం. రానైనా ప్రతి బిడ్డను క్షేమంగా నీ సన్నిధానానికి నడిపించండి, మంచి వాతావరణాన్ని అనుగ్రహించండి. ఎలక్ట్రిసిటీ విషయం ప్రార్థిస్తున్నాం, కరెంట్ ఎక్కడ కూడా వాతావరణానికి ప్రభా ఏ విధమైన ప్రతికూలత లేకుండా ప్రతి విషయంలో అనుకూలతను మీరు దాయించండి. సౌండ్ సిస్టమ్ అప్పగిస్తున్నాం, అన్ని కూడా సకాలంలో చక్కగా ఎక్కడ ఏ విధమైన ఆటంకం లేకుండా ఈ సహాయం, నీ గొప్ప కార్యం, ఆశ్చర్యకరమైన కార్యం జరిగించండి. తదుపరి జరగబోతున్న ప్రయోజన కార్యక్రమంలో అంతా కూడా ఆఖరి అంతవరకు దేవా నీ అధ్యక్షతలో మీరు నడిపించి మనం వేడుకుంటున్నాము తండ్రి. ఇక్కడ నీ ప్రెజెన్స్, నీ ప్రసన్నత మేము పొందుకోవడానికి, నీ ఆత్మను మేము అనుభవించడానికి, నీ ఆత్మ కార్యాలను మేము అందరూ కూడా పొందుకునే మహాకృప మా జీవితాల్లో మీరు దయచేసి నడిపించమని అయ్యా మీరే మహిమయు, ఘనతయు, ప్రభావములు పొందుకుంటారని నజరేయుడైన యేసయ్య పరిశుద్ధ నామమున అతి వినమ్రంగా వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.
సంవత్సరాలు గడిచిపోయింది, కానీ ఇప్పటికీ యేసుని బాల యేసుగానే చూస్తున్నారు. నువ్వు పసివాడిగా ఉండు బాబు, నేను పెద్దవాడిగా ఉంటాను. నువ్వు పాకలలో ఉండు బాబు, నేను మిద్దెలో ఉంటానంట. ప్రియులారా, ఆయన ప్రవక్తగా గుర్తించారు, రాజుగా గుర్తించారు, ఒక యాజకుడిగా గుర్తించి బంగారమును బౌళమును సాంబ్రాణిని కానుగా తెచ్చి ఆయన ఆరాధించారు. ఒట్టి చేతితో వచ్చి ఒట్టి చేతితో వెళ్ళిపోవడం కాదు. మరి ఈ రోజు వచ్చారు, మరి అంతమంది కానుకలు తెచ్చారో నాకు తెలియదు. ఉన్న డబ్బులంతా షాపింగ్కి సరిపోయి ఉంటుంది. షాపింగ్ చాలట్లేదు కొంతమందికి, ఎంత డబ్బులు తెచ్చినా. కొట్లు చుట్టూ తిరగలేక కాళ్ళు అరిగిపోతుంది కొందరికి, కొనిపెట్టలేక పాపం భర్తలు విసిగిపోతున్నారు కొందరు విషయంలో. ఇది కాదు పండుగ అంటే, కానుకలు ఇవ్వాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక గొప్ప వ్యక్తి ఉన్నారు అమెరికాలో. ఆయన బాగా సంపాదించాడండి. అక్రమంగా సంపాదించాడు, నీతిగా సంపాదించాడు, మొత్తం మీద బాగా సంపాదించాడు. పెద్ద కోటేశ్వరుడు ఆయన. అతని వయసు 35 సంవత్సరాలు. సంపాదించి కోట్ల ఆస్తి సంపాదించాడు. కానీ తనకు క్యాన్సర్ వచ్చిందండి. వయసు 35 సంవత్సరాలు మాత్రమే. బాగా సంపాదించాడు, క్యాన్సర్ వ్యాధి వచ్చింది. డాక్టర్లు చెప్పారు, ఇంకా కొన్ని దినాల్లో నువ్వు చనిపోతావు.
ఓళ్ళ ఆస్తిని సంపాదించాడు, డబ్బు ఉంది, మిద్దెలు ఉన్నాయి, పేరు ప్రఖ్యాతి అన్నీ ఉన్నాయి. ఇంత డబ్బు తీసుకుని ఇంకా మరి కొన్ని రోజులనే చనిపోతాడు ఆయన గారు. ఏం చేయాలని ఆలోచించాడు. చివరికి ఒక పెద్ద బండి కట్టి తను సంపాదించిన సంపాదన అంతా ఆ బండిలో వేసుకొని ఊరూరు తిరిగి గ్రామాలు తిరిగి పేద ప్రజలందరికీ తన దగ్గర ఉన్నాయని పంచడం ప్రారంభించాడు. హల్లెలూయా. ఎటు సస్తాన్ని దేవుడు చూడడం ప్రారంభించాడు. పేద ప్రజలకు సహాయం చేయడం వల్ల తన ఆత్మ హర్షిస్తుందండి. తన హృదయం గొప్ప సంతోషం కలిగింది. ప్రియులారా, తను వ్యాపారం చేస్తున్న దినాల్లో తనకు ఎంతో మంది శత్రువులు ఉన్నారు. మోసాలు చేశాడు కనుక, అక్రమం చేశాడు కనుక ఎంతో మంది శత్రువులు ఉన్నారు. ఇప్పుడు మొత్తాన్ని పనిచేస్తూ ఉంటే శత్రువులందరూ మిత్రులుగా మారిపోయారు. అందరూ ప్రేమతో పలకరిస్తూ ఉన్నారు. పేద ప్రజలు దీవిస్తున్నారు. ప్రియులారా, 35 సంవత్సరాలకి చచ్చిపోవలసిన అతడు 81 సంవత్సరాలు బ్రతికాడు. హల్లెలూయా. హల్లెలూయా. వ్యాధి ఏమైపోయిందో తెలియదండి, మాయమైపోయింది. 81 సంవత్సరాల వరకు బ్రతికి ఆరోగ్యంగా క్షేమంగా తన చివరి సమయంలో ప్రశాంతంగా దేవుని సన్నిధికి చేరాడు. క్రిస్మస్ పండుగ అంటే దాచుకోవడం కాదు, దోచుకోవడం కాదండి. ఇవ్వడమే క్రిస్మస్ పండుగ, పంచడమే క్రిస్మస్ పండుగ. కనుక పిల్లల జ్ఞానులు ఎక్కడి నుండో మోసుకొచ్చారు. ఈరోజు కొంతమంది జ్ఞానం అంటే దాచుకోవడం, దోచుకోవడం, ఎవరు తెలియకుండా భద్రపరచుకోవడం. ఒక ఆయన ఉన్నారండి, మంచు కింద డబ్బులు కట్లు పేర్చి పెట్టారంట. అదేం పైశాచికత్వమో తెలియదు. కట్లు పేర్చి దాని మీద పరిపేసుకొని పడుకున్నాడు. ఏదో అనారోగ్యం వచ్చింది, పోతాయి అనుకున్నాడు కానీ రోగం పోలేదు, కానీ ఈయన పోయాడు అనమాట. హాస్పిటల్ వచ్చి గొప్పడు దొరికితే ₹1,00,000 మంచి మీద ఖర్చు పెట్టాడు. ప్రియులారా, క్రిస్మస్ పండుగ అంటే పంచడం ప్రభు సన్నిధికి, దేవుని మందిరానికి ఖర్చు పెట్టండి. మందిరం నిర్మిస్తున్నారు, మీ కానుకలు ఈ మందిరాన్ని సమర్పించండి. ఈ మందిరం ఇంకా అత్యధికంగా మహిమతో నింపబడాలి. హల్లెలూయా. క్రిస్మస్ పండుగ అంటే పంచడం. దేవుని సేవకు ఇవ్వండి, సేవకులకు ఇవ్వండి, ప్రజలకు ఇవ్వండి. పేద ప్రజలను కనికరించండి. ఎవరైతే పేద ప్రజలను కనికరిస్తారో వాడిని యెహోవాకు అర్పించిన వాడని వాక్యం చెబుతుంది. కనుక ప్రేమైన వారు ఇవ్వాలి, కానుకలు ఇవ్వాలి. ఏంటి అబ్రహాం పాస్టర్ వచ్చినప్పుడు నుండి కానుకలు అంటున్నారేమో. నేను భూ సంబంధమైన విషయాలు చెప్పట్లేదు. ప్రియులారా, జ్ఞానులు చేసిన కార్యక్రమాలు చెప్తున్నాను. ఇంకా బంగారము, బోళము, సాంబ్రాణి, ఈ 3 దేన్ని సూచిస్తుంటే మన ప్రాణ, ఆత్మ, శరీరమును ప్రభుకి ఇవ్వాలి. హల్లెలూయా. కొందరు కానుకలు ఇచ్చి తమ మనసుని ఎక్కడో పెడతారు, కానీ మన ప్రాణం, మన ఆత్మ, మన శరీరాన్ని ప్రభుకు కానుకలుగా ఇవ్వాలి. వాక్యంలో రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వాక్యంలో ఇలా రాయబడి ఉంటుంది. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వాక్యం చదవండి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా ఈ శరీరములను ఆయనకు సమర్పించండి. దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బ్రతిమాలుకొనుచున్నాను. వాక్యం ఇలా చెబుతుందండి, మన శరీరమును సజీవ యాగముగా ప్రభువుకు సమర్పించాలి. 5,000 మంది వచ్చారు. యేసుప్రభు ఎక్కడ మీటింగ్ పెడితే 5,000 మంది వచ్చారు. దాంట్లో ఒక్కడు మాత్రమే 5 రొట్టెలు 2 చిన్న చేపలు ప్రభుకి ఇచ్చారు. 5,000 మంది దగ్గర రొట్టెలు లేక కాదు, ప్రిపరేషన్ లేకుండా వస్తారండి ప్రార్థనకి. ఎవరు ప్రిపరేషన్ వాడు ఉంటారు కదండి, షుగర్ పేషెంట్లు ఉంటారు కదండి, వాళ్ళ బ్యాగ్లో ఏం లేకుండా ఉంటుందండి. తెచ్చుకున్నారు, కూర్చొని చట్టనే ఉన్నారు. 5,000 మందిలో ఎవరు ఇవ్వలేదు, కానీ ఒక్కడు మాత్రమే ఇచ్చాడు. 5 రొట్టెలు 2 చిన్న చేపలు. హల్లెలూయా. దేవునికి ఇవ్వండి, అప్పుడు ప్రభు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఏమి ఇవ్వాలి? వాక్యం చెబుతుంది, మీ ప్రాణాత్మ శరీరాన్ని సజీవ యాగంగా ప్రభు కల్పించాలి. మీ కానుకల కన్నా మీ జీవితమే శ్రేష్టమైనది, ప్రాముఖ్యమైనది. మిమ్మల్ని మీరే ప్రభు కానుకగా ఇచ్చుకోవాలి. రోజు ఏసర్ గారు ఇలాంటి ఒక సభకి వెళ్ళారు, మీటింగ్కి వెళ్ళారు, ఆఫరింగ్ పడతా ఉన్నారు, కానుకలు పడతా ఉన్నారు. నేను ఇప్పుడు ఎక్కడైనా మీటింగ్కి వెళ్తే కలిసి కొంత జోబులో పెట్టుకుని వెళ్తాను. ఎందుకంటే ముందు మా దగ్గరికి తెస్తుంటారు బ్యాగులు. ఏసర్ గారి దగ్గరికి వస్తే సడన్గా అన్నగారి పాకెట్లో చూసుకుంటే పైసలు లేవంట. ఆ చిన్న పిల్లడు వచ్చి బ్యాగ్ ఏసర్ గారి దగ్గర ఆఫరింగ్ బ్యాగ్ తీసుకొచ్చి నిలబడితే ఏసర్ గారు అన్నారంట, ఒరే పక్కకి వెళ్ళారు. ఆయన మాత్రం ఏసర్ గారు యాక్సిగా నేను బాగున్నాను. తప్పులేమో నా దగ్గర అందరూ నా వైపు చూస్తారు. చేస్తాడు ఏసర్ గారు చూసేవాళ్ళు కదండి. ఒరే చీమలు ఏం పెట్టుకున్నారు, ఒరే మాకు ఇస్తాను ఎర్ర అంటే నల్ల కానుక వేయాల్సింది అంటారు. కొంచెం పక్కకి వెళ్ళరా, అందరూ అన్నీ చూస్తారంటారు. ఏసర్ గారు వాడు ఎంతసేపు పోయి ఒక్కొక్కసారి వేస్తారు, ఒరే నేను కానుక ఇవ్వడం ఏంట్రా,
నా జీవితాన్ని యేసే కానుకలు ఇచ్చేసాను. హల్లెలూయా. నా జీవితాన్ని కానుక పెట్టి వేసేసాను రా. నా జీవితంలో ఒక కానుక పిల్లరా, మన దేవునికి ఇచ్చే శ్రేష్టమైన కానుక మన ప్రాణ, ఆత్మ, శరీరం. బంగారము, బౌళము, సాంద్రాన్ని, మన ప్రాణ, ఆత్మ, శరీరాన్ని ప్రభు కానుకగా సమర్పించుకోవాలని ఇట్టి సేవ దేవునికి యుక్తమైనదని వాక్యం తెలియజేస్తుంది. కనుక జ్ఞానులు చేసిన ఆరాధన, వాళ్ళ పెట్టెలు విప్పబడింది, బంగారం, బౌళము, సాంబ్రాన్ని కానుకగా అర్పించాడు. కనుక నీ ప్రాణాత్మ శరీరాన్ని అర్పించు. చాలా మంది నా దగ్గరికి వస్తుంటారు, అండి అబ్రామయ్య గారండి మమ్మల్ని సేవ తీసుకోండి, మేము మీతో కలిసి మీద బలమైన సేవ చేయాలనుకుంటున్నాను అంటారు. ఆయన చూసే నోట్లో పళ్ళు ఉండదు, నెత్తిలో జుట్టు ఉండదు, కడుపులో బలం ఉండదండి, కాళ్ళు వంగిపోయింది, భూతద్దాన్ని పెట్టుకున్నాడు కంటికి. నేను నీలాగా బలమైన సేవ చేయాలంటే ఇంకేం చేస్తారు బాబు సేవ, అంతా అయిపోయింది కదా, ఇంకే లేదండి దేవుడు నన్ను పిలిచాడు అబ్రామయ్య గారు మీలాగా నేను సేవ చేయాలంటారు. మీకు ఒంట్లో ఓపిక లేదు కదా, లేదండి చేస్తాను అంటాడు. జీవితానంతా లోకానికి దారిపోసి, కుటుంబానికి దారిపోసి, జీవితాన్ని ప్రాణాత్మశర లోకంలో జీవించి శేష జీవితాన్ని దేవుడికి ఇస్తారంట. నేను అంటాను, ఇవ్వవలసింది శేషం కాదండి, శ్రేష్టమైన జీవితాన్ని ప్రభుకి ఇవ్వాలి. చెప్పబడుతున్నది అంత అయిపోయి కాటికి కాలు చాపే సమయంలో దేవుని వైపు చేతులు చాపుతాడు. ప్రభు ఎందుకు అంగీకరించుకొని మీ శ్రేష్టమైన జీవితాన్ని ప్రభుకి ఇవ్వాలి. ఓ సినిమా యాక్టర్ వచ్చిందంట ఓ పాస్టర్ గారి దగ్గరికి, పాస్టర్ గారు అండి నేను సినిమాలో మంచిగా రాణిస్తున్నాను, హీరోయిన్గా ఉంటున్నాను, నాకు మంచిగా అవకాశాలు వస్తున్నాయి, మీరు బాగా ప్రార్థించండి, ఈ అవకాశం ఇంకా నాకు 10 ఏళ్ళు ఉండొచ్చు, 10 ఏళ్ళు సినిమాలో రాణించి ఆ తర్వాత నేను కూడా సేవలో చేస్తానండి, మీతో కలిసి సాక్ష్యం చెప్పుకుంటాను పాస్టర్ గారు అండి, నాకు ఒక చిన్న అవకాశం అండి, నా జీవితం దేవుని సేవలో ఉండాలని అంటారంట. అంటాను పాస్టర్ గారు కాసేపు ఆలోచించి అంతలోపల ఎవరో కాఫీ తెచ్చిచ్చారు. పాస్టర్ గారు కాఫీ తాగాడు, సగం కాఫీ పాస్టర్ గారు తాగి సగం కప్పులో ఉన్న కాఫీని ఆ సినిమా హీరోయిన్కి ఇచ్చారు. అమ్మ తాగమ్మ అని. ఆమె కోపం వచ్చింది. పాస్టర్ గారు ఏం చేస్తున్నారు మీరు తాగిన ఎంగిల్ నాకు ఇస్తారా, ఎంగిల్ కాఫీ తాగుతాను, ఎవరు నేను అసలు నేను హీరోయిన్, నాకు ఎంత వాల్యూ తెలుసా, ఎంగిల్ కాఫీ ఇస్తారేంటి అని చిరాకు పడిందంట. అప్పుడు ఆ పాస్టర్ గారు అంట, అమ్మ 10 ఏళ్ళు సినిమా చూడు తిరిగి నీ ఎంగిల్ బ్రతుకుని యేసయ్యకి ఇవ్వాలనుకుంటున్నావా, నేను ఇచ్చిన ఎంగిల్ కాఫీ తాగడానికి నేను ఇష్టపడలేదు కదా, నీవు ఇచ్చిన ఎంగిల్ జీవితాన్ని తీసుకోవడానికి దేవుడు ఇష్టపడతాడా? యవ్వన కాలం అందే నీ సృష్టికర్తని స్మరణలో తెచ్చుకోవాలి, ప్రాణ, ఆత్మ, శరీరం దేవునికి ఇవ్వాలి. ఆమేన్. చెప్పండి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి ఇప్పుడు సెమీ క్రిస్మస్కి వచ్చిన మీరు ఏం కానుకగా ఇచ్చుకుంటారో నాకు తెలియదు, కానీ శ్రేష్టమైనది మన ప్రాణ, ఆత్మ, శరీరం. వాక్యం మీద చెబుతుంది. మత్తయి సువార్త 2వ అధ్యాయం 12వ వాక్యాన్ని చదువుకున్నారు. మత్తయి సువార్త 2వ అధ్యాయం 12వ ఏ రోజులకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారే వారు మరి యొక్క మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్ళారు. తర్వాత ఏ రోజులకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారే వారు మరి యొక్క మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్ళారు. దేవుని చేత బోధించబడ్డే నేను యాత్రికులము పరదేశులను. మిమ్మల్ని చూస్తుంటే నాకు యాత్రికులు పరదేశులా కనబడ, ఇక్కడ పర్మనెంట్గా ఉండిపోదామని ఫిక్స్ అయిపోయినట్టున్నారు. మన దేశము పరలోక దేశం. ప్రియులారా, మనం ఇక్కడ యాత్రికులము పరదేశం. నిలవరమైన పట్టణం మనకి ఇక్కడ లేనే లేదు. త్వరగా ప్రభు రాని ఉన్నారండి. వేరొక మార్గంలో నడిచి ప్రభు చేత బోధించబడిన వారైతే ఆ దేశం మనకి, ఆ దేశానికి వెళతారు. అబ్రహాము పునాదులు కలిగిన పట్టణం కొరకు దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడు ఆ పునాదులు కలిగిన దేశం కొరకు ఎదురు చూసినట్లు వాక్యంలో గ్రంథస్థం చేయబడింది. కనుక మన దేశము పరలోక దేశం, మన పౌరస్థితి హక్కు పరలోకమందు ఉన్నది. మన మనసు అక్కడే ఉండాలి. ఆ దేశాన్ని సొంతం చేసుకోవాలని వాంఛ మనకు ఉండాలి, ఆకాంక్ష మనకు ఉండాలి. ఆ దేశం కొరకు మనం సిద్ధపడాలి. కానీ లోకంలో మనం కొంతకాలం జీవిస్తున్నాం. అది 60 సంవత్సరాలు కావచ్చు, 70 సంవత్సరాలు కావచ్చు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు కావచ్చు, ఇంకా ఉండాలని కోరుకుంటే ఒక 100 ఏళ్ళు కావచ్చు. తర్వాత మనం వెళ్ళక తప్పదండి. నేను ఉంటానన్నా ఉండనివుడు, మరులారా రమ్మని పిలిచినప్పుడు ప్రతివాడు ఈ దేహం విడిచి దేవుని సన్నిధికి వెళ్ళాలి. కనుక మనం యుగయుగాలు ప్రభుతో కూడా ఉండాలనే ఒక శుభప్రదమైన నిరీక్షణతో
ఇక్కడ శాశ్వతం కాదు అనే సంగతిని గుర్తించి మనం ఆ శ్రేష్టమైన దేశానికి సిద్ధపడాలని వాక్యం చెబుతుంది. జ్ఞానులు ఆరాధన చేశారు, ఆ తర్వాత వేరొక మార్గమున తమ దేశానికి వెళ్ళారు. కనుక క్రిస్మస్ ఆరాధన జరుపుకోవడం తప్పు కాదు, ఆరాధించాలి. కానీ మన మనసు మాత్రం మన దేశానికి మనం వెళ్ళాలి, మన దేశంలో మనం చేయాలి. హల్లెలూయా. జ్ఞానులు కాపర్లు వచ్చారండి, కాపర్లు వచ్చారు, గుడ్డి చేతితో వచ్చారు, గుడ్డి చేతితో వెళ్ళారు. కనీసం నమస్కారం కూడా చేయలేదు, ఆరాధన కూడా చేయలేదు. వచ్చారు వెళ్ళారు. వాళ్ళు ఎందుకు వచ్చారో ఎందుకు వెళ్ళారో తెలియదు. మరి ఇక్కడ మీరు వచ్చారో, మీరు అందుకు వచ్చారో ఎందుకు వెళ్తున్నారో మీకు తెలుసో తెలియదు, నాకు తెలియదు. జ్ఞానులు మాత్రం సాగిలపడ్డారు, పూజించారు, నమస్కరించారు, పెట్టెలు విప్పారు, బంగారం బోనం సాంబ్రాన్ని. ప్రార్థన చేస్తుంటే మీ పెట్టెలు విప్పండి, మీ బ్యాగులు తెరవండి, ఇలా దేవునికి ఇవ్వాల్సిన కానుకలు ఇవ్వండి, మీ ప్రాణాత్మ శరీరాన్ని ప్రభుకు అర్పించండి. అంతే కదండి. మీ మనస్సులో ఎప్పుడు దేవుని చేత బోధించబడాలి, దేవుని చేత నడిపించబడాలి, దేవుని ఆలోచన చేత మనం కొనసాగాలి, మన దేశానికి వెళ్ళాలని మనస్సు మనకు ఉండాలండి. ఆ శుభప్రదమైన నిరీక్షణతోనే మన క్రిస్మస్ వేడుకలు జరుపుకోరు. ఆడంబరాలు మనకు వద్దండి, ఆత్మీయతలు మాత్రమే చాలు. ఆమేన్. ఈ మధ్య ఒక తల్లి చెప్పింది, పాస్టర్ గారు క్రిస్మస్ అంటే మీకు తెలుసా? ఏంటంటే ఎయిర్ కటింగు, కేక్ కటింగు, నాట్ కోడి కటింగ్ అంట, అంత కటింగ్లే అంట క్రిస్మస్ అంటే. ఇలాంటి క్రిస్మస్ మనకు వద్దు. మన ఆధ్యాత్మికమైన క్రిస్మస్ని జరుపుకోవాలి. అలాగే డిసెంబర్ మాసం కాదు, జనవరి కాదు, ప్రియులారా, ప్రతిరోజు క్రీస్తు యేసు మనకు ఉన్నంత వరకు మనకు క్రిస్మస్ వేడుకలే, క్రిస్మస్ వేడుకలు. కనుక ప్రియమైన వాళ్ళ ఈ శుభదినమున మనతో చక్కటి తీర్మానం చేద్దాం. నిజమైన క్రిస్మస్ ఆచరించాలి, క్రిస్మస్ ఆరాధన, నిజమైన క్రిస్మస్ని ఆరాధించాలని తీర్మానించి జ్ఞానుల ద్వారా మనం నడుచుకుందాం. ఈ వాక్యాన్ని ప్రభు మన వెనుకలో స్థిరపరచును గాక. ఆమేన్. తలలో వంచని చిన్న ప్రార్థన చేసుకుందాం. కనుక ప్రియమైన మనం కూడా ప్రార్థన చేసుకుందాం. జ్ఞానుల వారు దినములు చెడ్డవి కనుక సమయాన్ని పోనివల్ల ఆ జ్ఞానులు లేక జ్ఞానుల వల్ల నడుచుకుందాం. జ్ఞానులు ఏం చేశారు? వాక్యం బహు స్పష్టంగా తెలియజేస్తున్నారు. కష్టపడి, ఇష్టపడి, దూర ప్రయాణం చేస్తూ యేసుని చూడడానికి వచ్చారు. వైభవాన్ని కాదు, ఆరాటాన్ని కాదు, ఆర్భాటాన్ని కాదు, వీళ్ళని యేసుని చూడడానికి వచ్చారు, యేసుని పూజించడానికి వచ్చారు, యేసును నమస్కరించడానికి వచ్చారు. మరి ఈ రాత్రికాల సమయం ఎందుకు వచ్చావు? ఇక్కడ నీ ఉద్దేశం ఏంటి? నీ ఆలోచన ఏంటి? తీర్మానించు సహోదరుడా, సహోదరి. వీళ్ళని మనం ఆయన నమస్కరించాలి. ఆయనే మన ఆరాధనకు యోగ్యుడు. మన కనులకు ఎందరో కనబడుతుండొచ్చు, కానీ మన ఆరాధన యేసుకు మాత్రమే. ఆయనే స్తుతించాలి, ఆయనే మహిమపరచాలి, ఆయనే నమస్కరించాలి, కానుకరించాలి. వాక్యంలో గ్రహిస్తూ చేయబడింది. కానీ నీ కానుకేంటి? ఎందరో వచ్చారు, కానీ నువ్వు కానుక ఇచ్చేవాడుగా ఉన్నావా? నీ కానుక నీ ప్రాణాత్మ శరీరమై ఉండాలని వాక్యం చెబుతుంది. ఏ ఉదయం నేను పెట్టే విప్పి ప్రాణ ఆత్మ శరీరాన్ని ప్రభుకు సమర్పించుకో. ఆయనకు అప్పగించిన దాన్ని రాబోతున్న ఆ దినములకు ఆయన కాపాడగలని ఓడిగా నమ్ముచు ఆయనకే మనం సమర్పించుకోవాలి. ఈ దేహం దేవునిది, ఈ ప్రాణం ఆయనది.